నేను ఎక్కడ వాడుకోవాలి ఈ మాటల్ని, సో నేను ఏ విధంగా ఇంకా ఎక్కువ మందిని ఏ విధంగా ప్రమోట్ చేయాలి. ఎక్కడైనా ప్లాన్ చెప్తున్నప్పుడు ఎంతసేపు ప్లాన్ చెప్తున్నాం మనం, కానీ మీటింగ్ అనే ఒక విషయం అక్కడ మాట్లాడడం బంద్ చేస్తున్నాం. మీటింగ్ అనే విషయం మాట్లాడడం బంద్ చేస్తున్నాం. ప్లాన్ చెప్తున్నామా, ఓకే అన్నడా ఆధార్ కార్డు తీసుకుంటున్నాం, లేదంటే లేదు వదిలేస్తున్నాం వెళ్ళిపోతున్నాం. ఓకే అన్న వ్యక్తి కూడా కనీసం మన మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎంతమంది ఇక్కడ చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత పలానా ఆదివారం రోజు ఇక్కడ మీటింగ్ ఉంటుంది, గొగ్గులకుంటలో ఉంటుంది, కొత్తపేటలో ఉంటుంది, చందానగర్లో ఉంటుంది, ఎంతమంది చెప్తారని చెప్పండి. చాలా తక్కువ మంది, కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ, కానీ పదుల సంఖ్యలో కూడా ప్రమోట్ చేయట్లేదు. మీరు మీటింగ్ ని ప్రమోట్ చేయకపోతే, నేను అదే చెప్పాను, మీటింగ్ ని ప్రమోట్ చేయకపోతే మీరు ఎంత దూరం పరిగెత్తినా మీకు ఏమంటారంటే చెమట వస్తుంది, కాళ్ళు చేతులు ఆడుతాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ స్టాండ్ తీయడం మర్చిపోతున్నారు మీరు. స్టాండ్ తీసిన తర్వాత సైకిల్ వస్తే ముందుకు వెళ్తారు, వేసారో, కానీ స్టాండ్ ఏ సైకిల్ వస్తే ఎక్కడున్నా అక్కడ ఉంటుంది. మీ స్టాండ్, మీ మీటింగ్ ని ప్రమోట్ చేయకపోతే మీరు ఎన్ని చేసిన వెస్టీజ్ లో వృధా అయిపోతుంది. మీటింగ్ అంత పవర్ ఉంది. ఒక పచ్చి ముద్దులు తీసుకుపోయి అగ్గి పెట్టెతో ముట్టిస్తే ఎంతసేపటికి మండుతుంది? అసలు మండుతుందా? హలో, మండుతుందా? కానీ మండుతున్న అగ్నిగోళంలో ఈ పచ్చి ముద్దులు పడేస్తే ఎంతసేపట్లో మండిపోతుంది? దగ్గర 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 మండిపోతుంది. అవునా కదా? సో మనమంతా ఇట్లాంటి ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మన దగ్గర అగ్గిపుల్ల లాంటి చిన్న చిన్న ప్లాన్ల దగ్గర వచ్చి చెప్పినప్పుడు చిన్న మీటింగ్ చిన్న నాలెడ్జ్, పెద్ద మీటింగ్ పెద్ద నాలెడ్జ్. చేశారు. మరి ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ హాల్లోకి వచ్చిన కొత్త వ్యక్తి బయటకు పోయిన తర్వాత నాకేం తెలియదు అనే ఆలోచన ఏమన్నా ఆలోచన ఉంటుందా? సో ఈ మీటింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మీటింగ్స్ కి మనం ఎంత అప్లైన్ బరువు బాధ్యతలు తగ్గించుకోవాలంటే చేయాల్సిన ఏకైక పని మీటింగ్ కి ఒక వ్యక్తిని కనెక్ట్ చేయడం. నిజంగా ఈ మాట, మీరు ఎప్పుడైతే మీ డౌన్లైన్ ఉన్నాడు, మీకు ఫోన్ చేస్తాడు డౌట్ ఇలాగ ఒలిగాడు అంటాడు, అన్న తిన్నామంటే కూడా టైం దొరకలేదు, ఫోన్ అట్లా వస్తున్నాయి అని చెప్పి. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీటింగ్ కి కరెక్ట్ గా మనం ప్లగిన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం. ఒకవేళ నేను నా డౌన్లైన్ ని ఇప్పుడు ఒక కొత్త మీటింగ్ ఇంకా వేరే మీటింగ్ ఉందా, మీటింగ్ నేను ప్లగిన్ చేస్తున్నాను, నేను ఒక్కనే ఉన్నాను, నా పైన ఉన్న నా అప్లైన్ విషయంతో రాష్ట్ర సార్ కూడా ఉంటారు. అప్పుడు నా డౌన్లైన్ ని నేను వెళ్ళి నా అప్లైన్ కి పరిచయం చేసినప్పుడు నా అప్లైన్ మాట్లాడే మాట వల్ల నా డౌన్లైన్ కి కొంత నాలెడ్జ్ వస్తుందా కదా? దానివల్ల కొన్ని డౌట్స్ కి ఆయన క్లారిటీ దొరకదా? సో ఇప్పుడు నాకు ఆ బాధ తగ్గిందా లేదా? సో మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి మీటింగ్ ఒక వ్యక్తి ప్రమోట్ చేయడం.